ఫ్రెండ్స్ ఇదైతే కూలర్ మనమైతే కూలర్ అయితే రిపేర్ వర్క్ వచ్చింది. ఇది ఏంటంటే కంప్లీట్గా స్టాండ్ అయితే తినేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్టాండ్ అయితే తినేసింది. ఈ పక్కన కొంచెం నట్టు బోల్ట్ బాగానే ఉంది, ఈ పక్కన కొంచెం నట్టు బోల్ట్ బాగానే ఉంది. ఇది టాప్లో ఉంది కాబట్టి ఇదైతే కంప్లీట్గా తినేసింది. అసలు మొత్తం ముక్కలు అయిపోయింది. ఈ ముక్కలు అయింది. మనం కొత్తగా అయితే ఇంకో స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇదిగోండి స్టాండ్, ఇది కొత్త స్టాండ్ అనమాట. ఈ కొత్త స్టాండ్ ఏసీ దీనికి మొత్తం వైరింగ్ అంతా పీకేసాం మనం. ఆ వైరింగ్ వచ్చేసి ఈ స్విచ్లు అనమాట. ఈ స్విచ్లు మనకి ఆన్ ఆఫ్, మోటార్ స్పీడు, తర్వాత పవర్ ఫంక్షనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దీన్ని కంట్రోల్ చేయడం అనమాట. దీంట్లో వచ్చేసి మీకు 3 మోటార్లు ఉంటాయి. ఇది ఒక మోటార్ అన్నమాట, ఇది ఆల్టర్నేటివ్ మోటార్ అంటారు. ఇది వచ్చేసి మీకు ఫ్యాన్ మోటారు. ఇది వచ్చేసి మీకు వాటర్ పంప్ మోటార్ అనమాట. ఆ పంప్ మోటార్ పోయిందని చెప్పేసి మనమైతే ఇంకో కొత్త మోటార్ అయితే వేస్తాం, కొత్త మోటార్ ఇన్స్టాల్ చేస్తాం. ఇది వచ్చేసి వాటర్లో వేస్తాం అనమాట. మనం వాటర్లో వేసి మనం దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. మీకు ఇది మొత్తం అయిపోయిన తర్వాత వీడియో చివరిలో మీకు పెడతాను. మొత్తం చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ కూలర్ స్టాండ్కి మనమైతే పెయింట్ వేసుకుని ముందుగా పెయింట్ వేసుకున్న దాని మీద గ్రీజ్ అయితే రాస్తే, ఇది ఎక్కువ ఏంటంటే నీళ్ళలో అంటే చెమ్మ దీనికి తగులుతూ ఉంటుంది కాబట్టి లోపల ఉన్న మాయిశ్చరు దీనికి తుప్పు పట్టకుండా అయితే మనకైతే ఉంటుంది అనమాట. అందుకని మనమైతే ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది. మొత్తం స్టాండ్కి ప్లస్ ఐరన్కి అలాగే 4 మూలన ఆ స్టాండ్ ఫిట్ చేయడానికి ఉన్న నట్టు బోల్ట్ దగ్గర కూడా మనం గ్రీజ్ అయితే రాయడం అయితే జరిగింది. ఇదనమాట కూలర్ మ్యాట్లు కూడా అయితే మార్చడం జరిగింది. ఈ మ్యాట్లు అయితే మనం చూసుకుని తెచ్చుకోవాలి. మ్యాట్లు ఈ వాండగా తీసుకొచ్చారు కాబట్టి మనం అయితే ఈ విధంగా అయితే వేయడం జరిగింది. ఈ గ్యాప్ ఉంది చూసారు, ఈ గ్యాప్ కూడా యాక్చువల్గా గ్యాప్ ఉండకూడదు. ఈ గ్యాప్ ఈ మ్యాట్లు చాలలేదు. ఇక్కడ డబుల్ మ్యాట్ వేసుకుంటే మన కూలింగ్ అనేది ఎక్కువ టైం ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్.